ప్రతి శబ్దాన్ని నమ్మటానికి వీలు లేదు. చిన్నపిల్లవాడిని మోసం చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇది తడిగా లేదు, పొడిగానే ఉంటుంది, ముట్టేసుకో అనొచ్చు. లేదా నిప్పు వేడిగానే ఉండదు, చల్లగానే ఉంటుంది, ముట్టేసుకో హాయిగా ఉంటుంది అనొచ్చు. దురద గుంటాకు రాసుకుంటే వాళ్ళంతా హాయిగా ఉంటుంది అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఈ వేదం అనేది మాత్రం ప్రమాణం, పూర్తిగా నమ్మదగినటువంటి వాక్యం. కాకపోతే దీనిలో ఉండేటువంటి చిన్న కష్టం, ఇది ప్రభువులా మాట్లాడుతుంది తప్ప మనల్ని కన్విన్స్ చేయదు. మనల్ని కన్విన్స్ చేయటం అనేది వేదం యొక్క లక్ష్యం కాదు. మనకు కావాల్సిన మంచి చెప్పటమే వేదం తాలూకు లక్ష్యం. అయితే ఇందులో ఈ చిక్కుంది కదా, కన్విన్స్ అవ్వకపోతే మనిషి నేను చేయను అంటాడు అనే చిక్కుంది కదా. అందుకని నెక్స్ట్ లెవెల్ శబ్దాలు మళ్ళీ వచ్చినాయి. అవి పురాణ వాక్యాలు. ఇవేంటి పురాణ వాక్యాలు? కన్విన్స్ చేయటానికి వీటికే కథల్ని జోడించి ఏవో కొన్ని రకాల మాటలు చెప్పి, ఇలా చేస్తే ఎలా అవుతుంది, అలా చేస్తే ఎలా అవుతుంది, ఫలానా వాడు ఇలా చేసి ఇబ్బంది పడ్డాడు, ఫలానా వాడు చెప్పినట్టు చేసి లాభపడ్డాడు అని ఈ వేదవాక్యాలనే తిప్పి, ఈ వేదవాక్యాల తాలూకు అర్థాల సారాలనే పట్టి వాటికి కథలు అల్లి, కొన్ని చోట్ల నిజంగా జరిగినవి, కొన్ని చోట్ల అల్లినవి, అలా రెండు రకాలని కలగలిపి మొత్తం మీద ఆ కథల ద్వారా ఎలాగైనా సరే ఈ వేదం చెప్పినటువంటి డూస్ డోంట్స్కి మనిషి కనెక్ట్ అయ్యేటట్లు చేస్తుంది.